హనుమకొండ జిల్లాలో తల్లి ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జిల్లాలోని ఐనవోలు మండలం పున్నెల్లులో విషాదం జరిగింది. స్విమ్మింగ్ పూల్లో పడి ఫర్హానాథ్ అలాగే ఉబేరా అయేషా మృతి చెందారు. కూతురు పుట్టినరోజు కావడంతో ఓ వెంచర్లో వదిలి వెళ్లాడు తండ్రి అజారుద్దీన్. తిరిగి వచ్చేసరికి ముగ్గురు మృతి చెందారు. భర్త అజారుద్దీన్పై భార్య బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి తీసుకుపోతామని పోయిలాట. పోయిన తర్వాత అక్కడ ఏమైందో తెలియదు సార్ మాకైతే. కానీ మా బిడ్డకైతే వాళ్ళు మా అల్లుడు టార్చర్ పెట్టేదట. కానీ మాకు చెప్పలే. మా బిడ్డ చెల్లెళ్ళతోని చెప్పుకున్నది, మీ బావ మంచోడని అనుకుంటారు మీరు, కానీ మీ బావ చెడ్డోడు. మీ బావ గురించి చెప్తే మీరు మాట్లాడారు మీ బావతోని. మీ బావ అంతా మంచోడు అనుకుంటారని మా బిడ్డలతోని చెప్పిందట. మరి వాళ్ళు ఇప్పుడు మా బిడ్డకు ఫస్ట్ ఇద్దరు బిడ్డలు, దాని తర్వాత మళ్ళీ ఇద్దరు బిడ్డల ఏమో అని చూపెట్టి వాడు అబోషన్ చేపించిండు మళ్ళీ 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు కాన్పుతోనే ఉన్నది. అది అబోషన్ చేపిమని మా బిడ్డతోని టార్చర్ పెట్టి లొల్లి పెట్టిళ్ళు. ఆ సిమిఫుల్లో తీసుకుపోయి వాళ్ళు చంపిలా ఏం చేసిలా మాకు తెలియదు సార్. కానీ మా బిడ్డకైతే వాళ్ళు చంపితేనే వాళ్ళు ఇక్కడ లేరు, చంపకుంటే వాళ్ళు ఇక్కడ ఉండు, వాళ్ళు చంపిలనే ఇక్కడ లేరు సార్. కడుపుతోనే ఉన్నది ఇప్పుడు. అది సుతా అబోషన్ చేపియాలి అని వాళ్ళు లొల్లి పెట్టిళ్ళు. ఇప్పుడు 3 నెలలు అట అవి అబోర్షన్ చేపియాలి అంటారు వాళ్ళు. ఇద్దరు బిడ్డలు ఇప్పుడు చచ్చిపోయిన పిల్లలు. ఇద్దరు బిడ్డల తర్వాత 2 సార్లు అబోర్షన్ చేపించిళ్ళు. మళ్ళీ ఇప్పుడు కాన్పుతోనే ఉన్నది. కాన్పు అబోర్షన్ చేపించమంటే నేను చేపించుకోను అని అన్నదట. మరి అవి చేపించుకోను అని అంటే వాళ్ళు తీసుకోపోయి స్విమ్మింగ్ పూల్లో సంపిల్లా ఏం చేసిళ్ళు. ఇక మీరు తీయాలి. అది ఏం చేస్తాడమ్మా మీ అల్లుడు? మా అల్లుడా ఇటుకే బట్టి ఉన్నది, ఆయనకు సిమెంట్ ఇటుకే బట్టి ఉన్నది. వాళ్ళ తండ్రి ప్లాట్ల బిజినెస్ చేస్తాడు, డబ్బు ఉన్నదని వాడు మదం మీద ఉన్నాడు, లంచ కొడుకు అని మదం మీద ఆపరేషన్ చేపించిండు. మా అల్లునికి సెమీఫుల్, వాళ్ళదే సెమీఫుల్ ఇది. ఆ సెమీఫుల్కి తీసుకోపోయిళ్ళు చంపిళ్ళు వాళ్ళు. మాకు వాళ్ళు చంపిళ్ళు అనే డౌట్ ఉన్నది సార్.